14 సంవత్సరాల అంతర్యుద్ధం తర్వాత ఎట్టకేలకు 53 సంవత్సరాల పాటు సాగిన నిరంకుశ పాలన నుండి సిరియా ప్రజలకు విముక్తి కలిగింది. గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన బషర్ అల్ అసద్ ప్రభుత్వం కుప్పకూలింది. 5 దశాబ్దాల పాటు సిరియా ప్రజలు అసద్ల నిరంకుశ పాలనలో నలిగిపోయారు. తమకు స్వాతంత్ర్యం వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా సిరియా ప్రజలు డిసెంబర్ 8వ తేదీన సంబరాలు చేసుకున్నారు. అసద్ ప్రభుత్వం నుండి విముక్తి లభించిందని దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇక యావత్ ప్రపంచం కూడా సిరియాను గుర్తించడం మొదలుపెట్టింది. ఇక ఒక్క అడుగు ముందుకేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సిరియా ప్రెసిడెంట్ అహ్మద్ అల్ సరారా పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉంటున్నటువంటి సిరియా పౌరులు స్వదేశానికి వచ్చి దేశ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇక ప్రత్యేక కథనంలో గత ఏడాది కాలంగా సిరియాలో జరిగిన మార్పుల చేర్పుల గురించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. సిరియా ప్రజలకు సుమారు 53 సంవత్సరాల తర్వాత విముక్తి లభించింది. సిరియాను బషర్ అల్ అసద్ కుటుంబం అర్ధ శతాబ్దం పాలించింది. ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్ సిరియాను తన గుప్పెట్లో పెట్టుకుని నిరంకుశంగా పాలించారు. ఆయన మృతి చెందిన తర్వాత ఆయన కుమారుడు బషర్ అల్ అసద్ అప్పుడు లండన్లో చదువుకుంటున్నారు. తండ్రి మృతి తర్వాత డమాస్కస్ చేరుకున్నారు. జూలై 17, 2000 సంవత్సరంలో బషర్ అల్ అసద్ సిరియా ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించారు. సిరియాలో 14 సంవత్సరాల పాటు కొనసాగిన అంతర్యుద్ధంలో అసద్ సైనికులు రెబెల్స్ దాటికి తట్టుకోలేక ఆయుధాలు వదిలి పారిపోయారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో అసద్ కూడా తన కుటుంబంతో కలిసి మాస్కోకు పారిపోవలసి వచ్చింది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అసద్కు తమ దేశంలో ప్రవాసంలో ఉండడానికి అనుమతించారు. అయితే రష్యా నుంచి ఎలాంటి రాజకీయాలు చేయరాదని ఆయన షరతు విధించారు. ఇక సిరియాలో 2011లో ప్రజాస్వామ్యవాదులు శాంతియుతంగా ప్రారంభించిన నిరసనలు అప్పటి ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. అదే సమయంలో అరబ్ స్ప్రింగ్ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిడిల్ ఈస్ట్తో పాటు ఉత్తర ఆఫ్రికాలో ప్రజలు అక్కడి ప్రభుత్వాలపై తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. 2010 చివర్లో ట్యునీషియాలో రోడ్లపై వెండర్స్ తమను తాము పెట్రోల్ పోసుకుని కాల్చుకోవడంతో మొదలైన అటు నుంచి క్రమంగా ట్యునీషియా, ఈజిప్ట్, లిబియాకు పాకింది. ప్రజలు తమకు ప్రజాస్వామ్యం కావాలని నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేయడం మొదలుపెట్టారు. ఇక సిరియా విషయానికొస్తే ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోవడం, ఒకవైపు కరువు కాటకాలు, ఉపాధి లేకపోవడంతో విసుగు చెందిన అసద్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీన్ని అసద్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. ఇది కాస్త అంతర్యుద్ధానికి దారితీసి ఈ అంతర్యుద్ధంలో ప్రాంతీయ శక్తులు, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, టెర్రరిస్టులు, ఉదాహరణకు ఐఎస్ఐఎస్ గ్రూపులు వచ్చి చేరడంతో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. యుద్ధం తీవ్రతరం అయ్యింది. అసద్కు మద్దతుగా రష్యా దిగడం, రెబల్స్ కు మద్దతుగా అమెరికా దిగడం జరిగిపోయాయి. శాంతియుతంగా కొనసాగుతున్న ప్రదర్శనలను అసద్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపింది. భారీ ఎత్తున అరెస్టులు చేసింది. వారిని చిత్రహింసలు పెట్టింది. మిలిటరీని రంగంలోకి దింపింది. దీంతో ప్రజల్లో అసద్ ప్రభుత్వంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రజల్లో తిరుగుబాటు రావడం మొదలైంది. ఇక ఆర్థిక పరమైన అంశాల విషయానికొస్తే దేశంలో నిరుద్యోగం పెరిగింది. ఆర్థిక అసమానతలు పెరిగాయి. ఒకవైపు 2006, 2011 వరకు దేశంలో కరువు విలయతాండవం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉపాధి కోసం నగరాలకు రావాల్సి వచ్చింది. ఇక రాజకీయ ఉద్రిక్తతల విషయానికొస్తే సిరియాలో అధికారంలో ఉంది అల్ వైట్ మైనార్టీ షియా తెగకు చెందిన మెజారిటీ పౌరులు సున్నీ తెగకు చెందినవారు. ఇక్కడి విచిత్రం ఏమిటంటే మైనార్టీలైన అల్ వైట్ తెగవారు సిరియాను పాలించడానికి కూడా మెజారిటీ పౌరులైన సున్నీలకు ఆగ్రహం తెప్పించింది. ప్రజల్లో ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. అంతర్యుద్ధంగా మారిపోయింది. సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో విదేశీ శక్తులు చేరడంతో ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. రంగంలోకి ఇరాన్, రష్యా ప్రభుత్వానికి మద్దతుగా దిగాయి. ఇక
ఇరాన్ విషయానికొస్తే మెజారిటీ షియా తెగకు చెందిన వారే కాబట్టి ఇరాన్ అసద్కు మద్దతుగా రంగంలోకి దిగారు. ఇరాన్, రష్యా అసద్కు మద్దతుగా దిగడంతో అమెరికా, గల్ఫ్ దేశాలు, తుర్కీ కూడా సిరియాలో పోరాడుతున్న వివిధ గ్రూపులకు మద్దతు ప్రకటించాయి. దీంతో అంతర్యుద్ధం కాస్త మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ యుద్ధంలో అంతర్జాతీయ టెర్రరిస్టు గ్రూప్ ఇస్లామిక్ స్టేట్తో పాటు అల్ ఖైదా కూడా రంగంలోకి దిగి అసద్ సైనికులతో పోరాటం చేసింది. దీంతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం సిరియా ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరారా అల్ ఖైదా కమాండర్గా పనిచేశారు. ఆయన యుద్ధానికి నాయకత్వం వహించి ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన డమాస్కు చేరుకున్నారు. ఇక అసద్ ప్యాలెస్ను ఆక్రమించడానికి వస్తున్నాడని తెలుసుకున్న అసద్ కుటుంబం అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మాస్కోకు పారిపోయింది. అసద్ పాలన నుంచి విముక్తి లభించి ఏడాది కాలం గడిచిపోయింది. సిరియా ప్రజలు మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సిరియా ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. 14 సంవత్సరాల అంతర్యుద్ధం తర్వాత స్వేచ్ఛా వాయువు పీల్చుకున్నామని, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుస్తోందని ప్రజలు సంబరపడిపోతున్నారు. గత ఏడాది నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. సోమవారం సిరియాలోని అన్ని నగరాల్లో బాణాసంచా పేల్చి అన్ని నగరాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. సిరియా రాజధాని డమాస్కస్లో ప్రెసిడెంట్ అహ్మద్ అల్ షరారీ మీడియా సమావేశంలో సిరియా అంతర్యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక ఇక్కడి నుంచి సిరియాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాల్సి ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించి ఏడాది ముగిసింది. ప్రజలంతా గర్వంతో తలెత్తుకుని తిరిగే రోజు వచ్చింది. గత 5 దశాబ్దాల నుంచి మనం రాచరికంలో మగ్గాం. ఇక మన పాలకులు దేశం విడిచి పారిపోయారు. ప్రజల ముందు ఎంత శక్తివంతమైన రాజు కూడా తలదించాల్సిందేనని షరారా అన్నారు. అంతకుముందు ఆయన మిలిటరీ యూనిఫామ్ ధరించి ఉమయ్యద్ మసీదులో ప్రార్థనలు జరిపారు. ఇక అల్లా దయ వల్ల అన్ని సవాళ్లను ఎదుర్కొందాం. దేశంలోని ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు తిరిగి సిరియాను పునర్నిర్మిద్దామన్నారు. బలమైన సిరియాను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. అసద్ ప్రభుత్వం కూలి ఏడాది పూర్తయిన సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ డమాస్కస్తో పాటు దేశంలో పలు ప్రావిన్సుల్లో, ఉదాహరణకు హమా, హోమ్స్, డెయిర్ అజ్ జోర్లలో మిలిటరీలు పరేళ్లు జరిగాయి. గత ఏడాది కాలంగా సిరియాలో పౌర ప్రభుత్వం కొనసాగుతోంది. షరా మాట్లాడుతూ, మన కలలో కేవలం ఒక భాగం మాత్రం నిజమైందన్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు అందించాలని ఆయన అధికారులను కోరారు. అలాగే ఈ ఏడాది ప్రభుత్వం ఉన్నతాధికారుల నెలవారీ వేతనాలు స్వల్పంగా పెంచారు. దేశంలోని అన్ని నగరాల్లో పవర్ గ్రిడ్ మరమ్మతులతో పాటు మెయింటైన్ పనులు ప్రారంభించారు. రాజధాని డమాస్కస్తో పాటు అలెప్పో, హోమ్స్ నగరాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. 15 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈ నగరాల్లో నిరంతరం విద్యుత్ అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసద్ పాలనలో సిరియా ప్రజలను చిత్రహింసలు పెట్టడానికి ప్రత్యేకంగా జైళ్లను ఏర్పాటు చేశారు. సెడ్ నయా, మెజ్జా మిలిటరీ జైలుతో పాటు ఖటిబ్ అనే జైలును శాశ్వతంగా మూసివేశారు. మొత్తానికి ప్రజలు మాత్రం అసద్ ప్రభుత్వం నుంచి విముక్తి లభించినందుకు సంబరాలు చేసుకున్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి జాతీయ జెండా ఊపుతూ, జాతీయ గీతాలు ఆలపిస్తూ సంతోషంగా గడిపారు. సిరియాను తిరిగి పునర్నిర్మించడానికి బిలియన్ల కొద్దీ డాలర్లు కావలసి ఉందని సిరియా ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతున్నారు. షరారా ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములను పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. అంతర్యుద్ధంలో అలెప్పో నగరం పూర్తిగా ధ్వంసమయ్యింది. నగరాన్ని తిరిగి నిర్మించడానికి సాయం అందించాలని సిరియా తమ మిత్ర దేశాలను కోరుతోంది. అంతర్యుద్ధం కారణంగా సిరియా ప్రజలు ఇతర దేశాల్లో తలదాచుకున్న వారు తిరిగి మాతృదేశానికి రావాల్సిందిగా కోరుతున్నారు. తమ దేశాన్ని పునర్నిర్మించుకుందామని వివిధ దేశాల్లో ఉన్న సిరియా ప్రజలను ఆహ్వానిస్తున్నారు. మార్చి 2011 నుంచి
ప్రారంభమైన అంతర్యుద్ధంలో లక్షలాది మంది సిరియన్ పౌరులకు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో దేశం నుంచి సుమారు 68 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో వలస వెళ్లిన దాఖలాలు లేవు. ఇక జనాభాలో 3వ వంతు మంది ప్రజలు ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే సిరియాలో అసద్ ప్రభుత్వం కూలిన తర్వాత ఇతర దేశాల నుంచి సిరియాకు 7.82 లక్షల మంది తిరిగి మాతృదేశానికి వచ్చారు. లక్షలాది మంది తిరిగి మాతృదేశానికి వచ్చిన పరిమిత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అదే సమయంలో నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. ఇళ్ల కొరత వేధిస్తోంది. యుద్ధం కారణంగా లక్షలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. దీంతో ఇంటి అద్దెలు చుక్కలనంటాయి. అయితే ప్రజలు దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దేశంలోని యువత త్వరలోనే మార్పు తీసుకురావాలనే పట్టుదలతో ఉంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించాలని గట్టి సంకల్పంతో ఉన్నారు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. సిరియాను పునర్నిర్మించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే తాజా పరిస్థితిని చూసి విదేశాల్లో ఉన్నవారు తిరిగి మాతృదేశానికి రావడానికి జంకుతున్నారు. మొత్తానికి బానిస సంఖ్యలు తెగిపడి ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. చిన్న చితక సమస్యలను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అతిపెద్ద సమస్య నుంచి గట్టెక్కామన్న తృప్తి మాత్రం సామాన్య సిరియన్ ప్రజల్లో కనిపించింది.